ఒక అమ్మాయి చర్చిలో ఫాదర్ దగ్గరికి వెళ్ళి రేపటి నుండి నేను ఇంకా చర్చికి రాను అంటుంది. ఫాదర్, అది సరే, కానీ ఎందుకు రాను అంటున్నావో చెప్పగలవా అంటారు. అందుకు ఆ అమ్మాయి, ఇక్కడికి వచ్చిన వారిలో కొంతమంది సెల్ ఫోన్లో బిజీగా ఉంటున్నారు, కొంతమంది నిద్రపోతుంటున్నారు, ఇంకొంతమంది బయట తిరుగుతూ ఉంటున్నారు అంటుంది. అప్పుడు ఆ ఫాదర్ కాసేపు సైలెంట్గా ఉండి, నీవు ఫైనల్ డిసిషన్ తీసుకోకముందు ఒక చిన్న పని చేస్తావా అని అడుగుతారు. అప్పుడు ఆ అమ్మాయి, అఫ్కోర్స్ చేస్తాను ఫాదర్, ఏమిటో చెప్పండి అంటుంది. ఒక గ్లాసు నిండుగా నీళ్లు నింపి ఒక్క చుక్క కూడా నీళ్లు క్రింద పడకుండా ఈ చర్చి చుట్టూ 3 సార్లు తిరుగు అన్నారు ఫాదర్. అప్పుడు ఆ అమ్మాయి ఓకే అని చెప్పి గ్లాసు నిండా నీళ్లు నింపి 3 సార్లు చర్చి చుట్టూ తిరిగి ఫాదర్ దగ్గరకు వచ్చి, చూసారా, ఒక్క చుక్క కూడా పడలేదని గర్వంగా చెబుతుంది. అప్పుడు ఫాదర్ ఇలా అడిగారు, సరే ఇప్పుడు చెప్పు, ఎంతమంది సెల్ ఫోన్లో బిజీగా ఉన్నారు, ఎంతమంది నిద్రపోతున్నారు, ఎంతమంది బయటికి పోతున్నారో చెప్పమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆ అమ్మాయి, అవన్నీ నాకెలా తెలుస్తాయి, నేను గ్లాసులో ఉన్న నీళ్లు పడిపోకుండా ఉండడంపై కదా ఫోకస్ పెట్టాను అంటుంది. అప్పుడు ఆ ఫాదర్, కరెక్ట్గా చెప్పావు, అలాగే నీవు చర్చిలో ఉన్నప్పుడు కూడా నీవు అసలు చర్చికి ఎందుకు వచ్చావనే దానిపై మాత్రమే నీ ఫోకస్ ఉండుంటే ఎవరేమి చేస్తున్నారనేది నీకు అసలు ఫరాకే పడదుగా. ఇదే ఫార్ములా నీ లైఫ్లో దేనికైనా వర్తిస్తుందని చెప్పారు ఆ ఫాదర్.